బ్రేకింగ్ న్యూస్ తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వివాదం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. యూనివర్సిటీ యాజమాన్యం అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల్ని దోచుకుంటోందని ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నేతలను మోహన్ బాబు బౌన్సర్లు కిడ్నాప్ చేయడంపై పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే మోహన్ బాబు, విష్ణు సహా మరో 20 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఎఫ్ఐ నాయకులు అక్బర్, వినోద్లను కిడ్నాప్ చేసిన వారిలో 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. అయితే విద్యార్థి సంఘాల నేతలను కిడ్నాప్ చేయడంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీతో పాటు తెలంగాణలోనూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. దీంతో మోహన్ బాబు అలర్ట్ అయ్యారు. వివాదాలపై ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. మోహన్ బాబు తిరుచానూరులో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. అయితే పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. విద్యార్థి సంఘాల నాయకుల కిడ్నాప్ వ్యవహారంలో మోహన్ బాబును A2గా చేర్చారు తిరుచానూరు పోలీసులు. కిడ్నాప్ వ్యవహారం నడుస్తున్న క్రమంలోనే మోహన్ బాబు యూనివర్సిటీపై ఏపీ పేరెంట్స్ అసోసియేషన్ సంచలన ఆరోపణలు చేసింది. విద్యార్థి నేతల కిడ్నాప్, అక్రమ ఫీజుల వసూళ్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. విద్యాసంస్థ ముసుగులో అక్కడ అరాచకాలు సాగుతున్నాయని పేరెంట్స్ అసోసియేషన్ ఆరోపించింది. వివాదంపై కూటమి ప్రభుత్వం స్పందించి మోహన్ బాబు యూనివర్సిటీకి అనుమతులు రద్దు చేయాలని ఏపీ పేరెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉంటే విద్యార్థి సంఘాల నేతలపై తిరిగి ఫిర్యాదు చేసింది మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం. 15 లక్షలు ఇవ్వకపోతే యూనివర్సిటీ ప్రతిష్ట దిగజారుస్తామని, విద్యార్థి నేతలు తమను బ్లాక్మెయిల్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు వివాదంపై హోంమంత్రి అనిత స్పందించారు. విద్యార్థి సంఘాల నేతలతో ఇవాళ సమావేశం కాబోతున్నారు. తన వద్దకు రమ్మని ఇప్పటికే విద్యార్థి నేతలకు హోంమంత్రి అనిత పిలుపునిచ్చారు. మోహన్ బాబు యూనివర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన దిగితే విద్యార్థి సంఘాలను కిడ్నాప్ చేశారనేటువంటి కేసు నమోదైంది మోహన్ బాబు పైన, విష్ణు పైన, ఇంకా యూనివర్సిటీ యాజమాన్యం పైన. సో మరోపక్క ఇవాళ హోంమంత్రి అనితతో విద్యార్థి సంఘాల నేతలు భేటీ కాబోతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, విద్యార్థి సంఘాలు హోంమంత్రితో ఎప్పుడు భేటీ కాబోతున్నారు? సో యూనివర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్నటువంటి ఈ ఆందోళన విద్యార్థి సంఘాలు ఇంకా మరింత ముందుకు ఎట్లా తీసుకుపోతామని చెప్తున్నారు వాళ్ళు? రాజేష్, గత 2 రోజులుగా ఏదైతే విద్యార్థి సంఘాల నేతలను ధర్నాకు వెళ్తుంటే కిడ్నాప్ చేయడం, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో నిన్న 12 మంది ఏదైతే మోహన్ బాబు విద్యా సంస్థలకు సంబంధించిన బౌన్సర్లతో పాటు పిఆర్ఓ సతీష్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేసి నిన్న రిమాండ్ కి తరలించారు. వీరితో కిడ్నాప్ తో పాటు హత్యాయత్నం కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి. మరోవైపు ఈ కేసు కిడ్నాప్ కేసుకు సంబంధించి ఇటు మంచు విష్ణు, మంచు మనోజ్లను కూడా A2, A3లుగా చేర్చడంతో మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించాడు. ఈ రోజు దాని మీద విచారణ కొనసాగనుంది. మరోవైపు హోంమంత్రి అనిత ఎవరైతే కిడ్నాప్ కు గురయ్యారో అటు అక్బర్ తో పాటు వినోదులను తన వద్దకు రమ్మనింది. ఈ రోజు వారు హోంమంత్రిని కలవనున్నారు. మరోవైపు ముఖ్యంగా ఏదైతే విద్యార్థి సంఘాల నేతలతో పాటు ఇటు రౌండ్ టేబుల్ సమావేశం నిన్న తిరుపతిలో జరిగింది. ఈ సందర్భంగా ఇటు మోహన్ బాబు విద్యా సంస్థల గుర్తింపు పూర్తిగా రద్దు చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. విద్యార్థుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేయడంతో పాటు దాడులకు కూడా పాల్పడుతున్నారు. గత ఏడాదిగా ఈ విషయం మీద పలు విద్యార్థి సంఘాలు పోరాటం చేస్తున్నాయి. మరోవైపు అటు ఉన్నత విద్యా మండలి సైతం జరిమానా విధించింది. దీంతో పాటు కొన్ని సూచనలు కూడా చేసింది. ముఖ్యంగా మోహన్ బాబు విద్యా సంస్థల యొక్క గుర్తింపును రద్దు చేసి ఎస్వి యూనివర్సిటీ అండర్టేకింగ్ కిందగా నడిచే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా సూచనలు జారీ చేసిన పరిస్థితుల్లో ఈ విషయం మీద ప్రభుత్వం వెంటనే కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు కోరారు. మరోవైపు ఏదైతే ఈ కేసుకు సంబంధించి మోహన్ బాబు విద్యా సంస్థలు సైతం విద్యార్థి సంఘాల మీద కేసులు పెట్టారు. ముఖ్యంగా ఏదైతే 15 లక్షల రూపాయల మేర తమను డిమాండ్ చేస్తారంటూ కూడా చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే దీనిపైన పూర్తి స్థాయిలో తాము విచారణ కొనసాగిస్తామని అడిషనల్ ఎస్పీ రవిమనోహరాచారి నిన్న మీడియాకు తెలియజేశారు. ఏదైతే నిందితులు బౌన్సర్ల ద్వారా దాడులు చేయించడం, అదేవిధంగా వారిని కొట్టడం కూడా జరిగిందంటూ పోలీసులు చెప్పారు. అయితే ఈ మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి మోహన్ బాబు విద్యా సంస్థలపైన వస్తున్న ఆరోపణలపైన పూర్తి స్థాయిలో హెచ్ఆర్సీకి వెళ్లి తాము ఫిర్యాదు చేస్తాం. అదేవిధంగా సుప్రీంకోర్టుకు సైతం వెళ్లి
డ్రీమ్డ్ యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేసే విధంగా పోరాటం కొనసాగిస్తామంటూ విద్యార్థి సంఘాల నేతలు చెప్తున్న పరిస్థితి. అయితే మోహన్ బాబు మాత్రం ప్రస్తుతం తిరుపతిలోనే ఏదైతే రంగంపేట దామోదర్ వాళ్ళు నేరుగా హోంమంత్రి అనితతో విద్యార్థి సంఘాల నాయకులు భేటీ కాబోతారంటే దీనిపైన ప్రభుత్వం చాలా సీరియస్గానే వ్యవహరిస్తుందా? వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో నిజంగా దాంట్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని దానిపైన ప్రభుత్వం ఫోకస్ చేస్తున్నట్టుగా కనపడుతోందా? ప్రభుత్వానికి ఈ విషయం మీద ఇప్పటికే ఒక స్పష్టత ఉంది రాజేష్. ముఖ్యంగా గతంలో ఏదైతే ఏడాది క్రితం పేరెంట్స్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు విద్యాశాఖ మంత్రి ఏదైతే ఉన్నత విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ ఒక విద్యాశాఖతో కమిటీ ఏర్పాటు చేశారో ఆ కమిటీ కూడా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ 26 లక్షల రూపాయలు జరిమానా విధించడమే కాకుండా విద్యార్థులకు వెనక్కి 20 కోట్ల రూపాయలు ఫీజులు వెనక్కి చెల్లించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. దీనిపైన హైకోర్టుకు వెళ్లి వారు స్టే తెచ్చుకున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ విధంగా విద్యార్థుల మీద దాడులు కిడ్నాప్ చేయడం, అదేవిధంగా విద్యార్థులను బెదిరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో హోంమంత్రి అనిత ఈ రోజు విద్యార్థి సంఘం ఎవరైతే కిడ్నాప్ కు గురైనారో అక్బర్ వినోదులను తన వద్దకు రమ్మని చెప్పింది. వారితో మాట్లాడిన తర్వాత ఒక స్పష్టమైన ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ విషయం మీద ఏదైతే నారా లోకేష్ చాలా సీరియస్ గానే స్పందించారు. గతం గానీ ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో అక్కడ ప్రభుత్వము ఏదైతే ఫీజులు నిర్ధారించిందో ఆ ఫీజులు మాత్రమే వసూలు చేయాలి. అనవసరంగా ఫీజులు వసూలు చేస్తే ఖచ్చితంగా గుర్తింపు రద్దు దిశగా కూడా చర్యలు ఉంటాయని హెచ్చరించినట్లు సమాచారం. రాజేష్. రైట్, థ్యాంక్ యూ దామోదర్. నిన్న కిడ్నాప్ అయినటువంటి ఎస్ఎఫ్ఐ విద్యార్థులతో పాటుగా మరికొన్ని విద్యార్థి సంఘ నాయకులు హోంమంత్రి అనితతో ఇవాళ భేటీ కాబోతున్నారు. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఫర్దర్గా ఇంకా ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతున్నారో చూడాలి విద్యార్థి సంఘాల నాయకులు.